ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిది కాదు. నేను సింపుల్గా చెప్పదలుచుకున్న స్ట్రైట్ లైన్లో ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సత్సంబంధాలను చెడగొడుతుంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సత్సంబంధాలు ఉండాలి. రాజకీయ పార్టీల మధ్యలో సత్సంబంధాలు ఉన్నా లేకపోయినా, సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నా అది వేరే విషయం. రెండు ప్రభుత్వాల మధ్యలో సత్సంబంధాలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వంతో మేము ఒక ట్రావెల్ చేస్తున్నాం. దీన్ని రకరకాలుగా ఇక మా మిత్రుడు అడుగుతున్నాడు గతంలో చేసినామని. ఎందుకంటే వాళ్ళ నాయకుడికి పర్మిషన్ ఇచ్చింది వాళ్ళ బిడ్డను తీసుకెళ్ళి అమెరికాలో చేర్చడానికి. హరీష్ రావు గారికి 2 పిల్లలు విదేశాలలో చదువుకోరు. కవిత గారికి 2 పిల్లలు విదేశాలలో చదువుకోరు. తారక రామారావు గారికి 2 పిల్లలు విదేశాలలో చదువుకోరు. ఇప్పుడు కేటీఆర్ గారికి అమెరికా పోవడానికి అనుమతి ఇచ్చారు, హరీష్ రావు గారికి లండన్ పోవడానికి అనుమతి ఇచ్చారు. వాళ్ళకి క్లియర్గా సిరీస్ వాళ్ళ ప్రతినిధిని పంపించి మీరు గతంలో పోయినారు, గతంలో పోతే నిన్న భోజనం చేసినావు, ఈరోజు చేసినావా చేయలేదా సూరజ్? నో గతంలో మీరు ప్రయాణం చేసిందని అడిగినావు కదా. 2026 గ్లోబల్ సమ్మిట్ ఇప్పుడు ఉంది. తెలంగాణ ఇన్వెస్ట్ ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ టు. ఇప్పుడు నిన్న బ్రేక్ఫాస్ట్ చేసినావు, నిన్న లంచ్ చేసినావు, నిన్న డిన్నర్ చేసినావు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేయకుంటుంటావు నిన్న చేసినా అని. ఖచ్చితంగా పార్లమెంట్లో విషయాన్ని ప్రస్తావిస్తాము. దీనికి రాజకీయ పరమైన ప్రేరేపితమైన కార్యాచరణ మేము తీసుకోదలుచుకోలేదు. మేము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు. రెండు ఒకటి సార్, సింగిల్ అప్లికేషన్ ఇది. పెట్టి ఇప్పుడు మాకు ఆహ్వానమే ఉంది. నేను అమెరికాలో పోయి చదువుకొని వచ్చిన. స్పష్టంగా నేను అమెరికాలో ఈరోజు నేను అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థిగా చేరి చదువుకొని వచ్చిన. ఈరోజు అమెరికా నుంచి నాకు ఆహ్వానం ఉంది వీటి ఒప్పందాలకు. ఈరోజు విషయాలను స్పష్టంగా ఇక్కడ మెన్షన్ చేసినాం, క్లియర్గా కేటగారికల్గా. గతంలో అంటే ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని చెప్పి వాళ్ళు నిషేధం విధించారు. అమెరికా రానియలేదు, భారతదేశం తిరస్కరించలేదు మోడీ గారి పర్యటన అమెరికాకు. మోడీ గారు విదేశాలు ప్రపంచంలోని అన్ని దేశాలు తిరగవచ్చు, చివరికి ఆయన చంద్రమండలం కూడా ప్రయాణం చేసేటట్టు ఉండి మధ్యలో చూస్తుంటే. ఆయన ముఖ్యమంత్రులందరూ విదేశాలు తిరగవచ్చు, కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు అని అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు పని సంవత్సరం పోయినావు కదా, ఈ సంవత్సరం ఎందుకు పోవాలంటారు. ఇంకా నువ్వే చెప్పాలి. ఇప్పుడు ఇంటర్నల్ కారణం ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా నువ్వు చెప్పాలి. ఈరోజు తెలంగాణకు జరిగిన నాకు వ్యక్తిగతమైన పర్యటన కాదు, వ్యక్తిగతంగా నాకు అక్కడ వెళ్ళడానికి చేయడానికి ఇప్పుడు కొత్తగా ఏం నేను అమెరికా చూడటం లేదు, మొదటిసారి కాదు, ఇది చివరిసారి కాదు. కానీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి నిరాకరించడం ద్వారా మంచి యూనివర్సిటీలను పేదల కోసం తెచ్చే అవకాశం కోల్పోతున్నాం. మంచి క్రీడలకు సంబంధించిన పెట్టుబడులు ఆకర్షించలేకపోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది అంతరాయంగా మారుతుంది. ఇదే మా ఆవేదన, ఇదే మా ఆక్రోశం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. వీఆర్ రిజిస్టరింగ్ అవర్ ప్రొటెస్ట్ అగెన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దే కెనాట్ రన్ గవర్నమెంట్ లైక్ డిక్టేటోరియల్ సిస్టమ్.